ఎవరివా మా కుటుంబ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త చిట్కానైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇళ్లల్లోకి నైట్ అయ్యేసరికి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు అలాగే బొద్దింకలనేవి వచ్చేసి ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎన్ని కెమికల్స్ వాడినా కూడాను ఇవి బయటకు పోవు. ముఖ్యంగా ప్రతీది కూడా పాడు చేసేస్తూ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! ఇంట్లోనే ఉండే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు అన్నీ బయటకు పోయి మళ్ళీ తిరిగి జన్మలో రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. కేవలం ఒక్క బంగాళదుంప ఉంటే చాలండి. మొత్తం బంగాళదుంప కూడా అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళదుంపను మరీ పలచగా కాకుండా కొంచెం థిక్ లేయర్స్ లాగా ఒక 4 గాని, 5 గాని మీకెన్ని కావాలో అన్నిటిని కట్ చేసుకోండి. జనరల్‌గా ఎలుకలకి చాలామంది చాలా రకాల మందులు, కెమికల్స్ అనేవి బయట కొని వాడుతూ ఉంటారండి. వాటికంటే కూడాను ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం చాలా సింపుల్. మీకు ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలను తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జనరల్‌గా మనము బాత్రూమ్ వాష్ చేసుకునే హార్పిక్ అనేది ఇళ్లల్లో అందరికీ ఉంటుందండి. ఇందులో కూడా మనకి చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇలా మనం కట్ చేసిన బంగాళదుంప పైన కొంచెం కొంచెం హార్పిక్ అనేది వేసుకోండి. అలాగే ఈ ఎలుకలనేవి ఇంట్లో ఉన్నాయనుకోండి ప్రతీది పాడు చేసేస్తూ మనల్ని చాలా ఇబ్బందులకు, నష్టానికి గురి చేస్తుంటాయి కదా! సో, సింపుల్‌గా ఇలా ట్రై చేస్తే చాలు అన్నీ మటుమాయమైపోతాయి. ఆ తర్వాత బేకింగ్ సోడాని దీని మీదయితే పైన ఈ విధంగా లేయర్ లాగా వేయండి. బేకింగ్ సోడా అనేది ఎలుకలు గాని, పందికొక్కులు గాని, చుంచెలకలు గాని, లేదంటే పురుగులు గాని, బొద్దింకలు గాని తినడం వల్ల వాటి స్టమక్ అనేది అసిడిటీ అనేది వచ్చేసి చనిపోతాయన్నమాట. మరి ఇన్ని వేసిన తర్వాత అవి తింటాయంటే అస్సలు ముట్టవు కాబట్టి కొంచెం షుగర్‌ని కూడా పైనుండి వేసుకోండి. సో, బంగాళదుంపలను కట్ చేసేసుకొని దాని మీద కొంచెం హార్పిక్కు, అలాగే బేకింగ్ సోడా, కొంచెం షుగర్ వేసేసుకొని మీకెక్కడెక్కడైతే కిచెన్‌లో గాని, ఔట్ సైడ్ గాని ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో నైట్ టైమ్ పెట్టేయండి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం ఇంట్లో చిన్న పిల్లలు గాని, లేదంటే పెంపుడు జంతువులు ఉంటే వాటికి అస్సలు టచ్ అవ్వనివ్వకండి. ఇవి తిన్న తర్వాత ఎలుకలు గాని, బొద్దింకలు గాని, పందికొక్కులు గాని, చుంచెలకలు గాని బయటికి పోయి చనిపోవడము, అలాగే మళ్ళీ మన ఇంట్లోకి రావడానికి భయపడతాయన్నమాట. ఈ విధంగా మీ ఇంట్లో ఉండే ఎలుకలు, బొద్దింకలన్నిటిని తగ్గించుకోవండి. ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.